బీజేపీ నుంచి వాస్తవానికి బండి సంజయ్ గారు ఒక బీసీ సామాజిక సంబంధించిన వ్యక్తి. ఎక్కడ బీసీ సామాజిక సమాజం బాగుపడుతుందో అన్న ఆలోచనతో బీజేపీ తప్పించిందని అనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చు? వాస్తవానికి ఇది బాగా చర్చాంశనీయం. ఎందుకంటే బీసీలో నిజంగా రిజర్వేషన్స్ కావాలని ఈరోజు సమగ్ర సర్వే కూడా చేపట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. బీసీలు ఎందుకు ఒక నాయకులు ఒక ఎజెండాగా ఎందుకు ఉమ్మడిగా ఉండలేకపోయారు? దీని గురించి మీరేం చెప్తారన్న? ఏది ఏమైనా కేసీఆర్ని ఈ దఫా ఓడించాల్సిందే అనుకున్నప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే, మునుగోడు ఉప ఎన్నిక వరకు మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి తీసుకొని మునుగోడు ఉప ఎన్నిక జరిపారు. ఆ ఉప ఎన్నికలో ఏది ఏమైనా గెలవాలనేది ఒక ఆలోచన. అదే క్రమంలో మహారాష్ట్రలో వేరే రాష్ట్రాలలో అమలు చేసిన పద్ధతిలోనే ఇక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచనలో భాగంగా మనకు ఫామ్ హౌస్లో ఏం జరిగిందో తెలుసు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం ఒకటి చేశారు. ఎమ్మెల్యేలను అనుకున్నట్టు జరిగితే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి. ఈ 4 ఎమ్మెల్యేలను తీసుకొని మునుగోడులో జరిగే సభలో ఆదరపరచాలి. అక్కడ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఎట్లా ఇప్పుడు జరిగిన తర్వాత రాజగోపాల్ రెడ్డి ఖర్చు అయినా పర్లేదు, రాజు గెలిపాలి. గెలిపించిన తర్వాత ఇక్కడ ప్రభుత్వానికి ఆల్టర్నేట్ బీజేపీ ప్రభుత్వంలోకి వస్తుంది అనే అభిప్రాయం కనుక తీసుకురాగలిగితే అప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆశావాహులు కానీ లేకపోతే బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా బీజేపీలోకి వస్తారు. బీజేపీ ఒక బలమైన శక్తిగా ఉంటుంది, ఎన్నికల్లో ప్రభుత్వంలోకి వస్తుందనేటువంటి ఆలోచన వాళ్ళకి ఫస్ట్ ఉంది. ఈ కుట్రని కేసీఆర్ గారు ఛేదించారు. మునుగోడు ఉప ఎన్నికలో వాళ్ళని ఓడగొట్టిండ్రు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచిండ్రు. వాళ్ళ ఫామ్ హౌస్ కుట్రని బయటపెట్టిండ్రు. ఎప్పుడైతే ఫామ్ హౌస్ కుట్రని బయటపెట్టిన తర్వాత మొత్తం ప్రపంచానికి అర్థమైపోయింది. ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ప్రయత్నం అర్థమైన తర్వాత ఇక వాళ్ళకి అర్థమైపోయింది, ఈ తెలంగాణలో ప్రస్తుతం మనం ఏమి చేయలేము. కేసీఆర్ని ఓడగొట్టాలంటే ప్లాన్ బి అమలు చేయాలి. ప్లాన్ బి అమలు చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు గ్రామస్థాయిలో బీజేపీ నిర్మాణం లేదు. ఇప్పుడు ఏమిటో శివ, ప్రభుత్వ అనుకూల ఓటు వ్యతిరేక ఓటు రెండుగా ఉంటుంది. అనుకూల ఓటు బీఆర్ఎస్కు ఉదాహరణకి 40% ఓట్లు పడ్డాయి అనుకుందాం. 60% వ్యతిరేక ఓటు బీజేపీ 30%, కాంగ్రెస్ 30% తీసుకుంటే మళ్ళీ ప్రభుత్వం ఎవరిది వస్తుంది శివ? ఓకే, బీఆర్ఎస్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వ్యతిరేక ఓటు చీలొద్దు, వ్యతిరేక ఓటు అంతా ఒక్క సైడే పడాలి. ఒక్క సైడే పడాలంటే ఏం చేయాలి? ఇవాళ గ్రామస్థాయి వరకు నిర్మాణంలో ఉన్నటువంటిది బీజేపీ, కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్లో దానికి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి మా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయనే, చంద్రబాబు నాయుడు శిష్యుడే. మా విధానాన్ని కార్పొరేట్ అనుకున్న విధానాన్ని వేగంగా అమలు చేయగలుగుతాడని నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు ఆలోచన వచ్చింది ఏంటంటే వాళ్ళుగా బండి సంజీవ్ గారిని డ్రాప్ చేసుకున్నారు. బండి సంజీవ్ గారిని పదవి నుంచి దించేసి ఆ పార్టీని పండబెట్టేసారు. వాళ్ళకు మనకు కనిపించలేదా? ఒక దశలో ఆల్టర్నేట్ బీజేపీ అనుకునే దగ్గర నుంచి ఆల్టర్నేట్ చిన్న ఐసోలేట్ కాలేదా? కావడంతో పాటు కాంగ్రెస్ పుంజుకోవడం మొదలైంది. కాంగ్రెస్ వ్యతిరేక ఓటంతా కాంగ్రెస్ వచ్చే విధంగా ఇదంతా అమిత్ షా మోడీ గారి స్కెచ్లో భాగంగానే జరిగింది. ఇవాళ కేసీఆర్ గారు ఓడిపోయారంటే ఈ కారణాలతో పాటు ఆ కారణాలు నేనేమంటున్నా అంటే మొత్తంగా ఇవన్నీ కారణాలు పనిచేసి ఇవాళ ఒక ప్రజాప్రభుత్వాన్ని అద్భుతంగా ఒక నిర్మాణం జరుగుతున్న ఈ ప్రభుత్వం. నిజంగా ఈ దఫా కనుక ఈ ప్రభుత్వం చాలా మంత్రులు చెప్తా ఉన్నారు, వాస్తవానికి రేవంత్ రెడ్డి గారిని సీఎం పదవి నుంచి దింపే కుట్ర పన్నుతా ఉన్నారు కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని అని చెప్పేసి. దీని గురించి మీ సమాధానం ఏం చెప్తారన్న? ఇక ఇట్లాంటి వార్తలు కేసీఆర్కు రేవంత్ రెడ్డి దించేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరుంటేంది ఎవరు పోతుంది, ప్రభుత్వం అయితే కాంగ్రెసే కదా. ఓకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటేంది, లేకపోతే ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటేంది, ఎవరుంటే మాకు పరకబడేదేముంది, మాకు వచ్చే ప్రయోజనం ఏముంది, మేము దాన్ని కుట్రలు చేయాల్సిన అవసరం ఏంది? వాళ్ళకి ఏంటంటే కేసీఆర్ని తలుసుకోకుండా ఉండే పరిస్థితి వాళ్ళకి లేదు. ఎవరికి? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. కేసీఆర్ని పడుకున్నప్పుడు ఏమన్నా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమైనా మర్చిపోతారని తెలియదు, కానీ వాళ్ళకు నిద్రలో కూడా బహుశా కలవరిస్తట్టున్నారు కేసీఆర్ గారిని. కేసీఆర్ అంటే అంతగా భయపెడుతున్నారు. కేసీఆర్ వాళ్ళని దించాల్సిన అవసరం లేదు. దించేయాల్సి వస్తే ఒకవేళ వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమైనా దించేస్తారో తెలియాలి. వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తున్నాయి, కథనాలు వస్తున్నాయి కదా. అత్తోలలోనే డిసెంబర్ తర్వాత మారుస్తున్నారు, ముఖ్యమంత్రిని మారుస్తున్నారు అనేటువంటిది కూడా వస్తున్నది. నేనైతే అనుకుంటున్నాను, నా అభిప్రాయం వరకు అయితే మార్చేంత ధైర్యం కూడా వాళ్ళు అధిష్టానం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, సంవత్సర కాలంలోనే తెలంగాణని అధోగతి పాలు చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ. రైట్, ఓకే అన్న. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సమగ్ర సర్వే. బీసీలకు అన్యాయం జరిగింది మంత్రి పదవుల విషయంలో కానీ, అదైతే మంచి ప్లేస్మెంట్స్లో కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఈ సమగ్ర సర్వే దృష్టి ఏంటంటే తప్పకుండా రాబోయే స్థానిక ఎలక్షన్స్లోనన్నా మంచి పదవులు చేకూర్చాలి అని చెప్పేసి సమగ్ర సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ ఎలా చూడొచ్చు, ఏంటి అసలు నిజంగా జరుగుతుంది అని అనుకుంటున్నారా? ఫస్ట్ వీటన్నింటిని అధిగమించాలంటే ఈ ప్రభుత్వానికి ఫస్ట్ చిత్తశుద్ధి ఉందా అనేది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా వాళ్ళ సామాజిక వర్గం మీటింగ్లోనే చాలా స్పష్టంగా చెప్పిండు, మన సామాజిక వర్గం వాళ్ళ చేతిలోనే మన రాజ్యం ఉండాలి. గ్రామాలలో మన సామాజిక వర్గం నాయకుల చేతులలో ప్రతి ఒక్కరి దగ్గర 5 ఎకరాల భూమి ఉండాలి.
మనమే పాలించాలి, మనమే పాలకులుగా ఉండాలనేటువంటి మనము అని అంటే ఎవరై ఉండొచ్చు, మనము అని చెప్పేసి ఆయన మాట్లాడి ఆయన సామాజిక వర్గం, ఆయన మాట్లాడింది ఆయన సామాజిక వర్గం గురించి మాట్లాడింది కదా. ఓకే, అట్లాంటి వ్యక్తి ఇవాళ 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 ఆయన పేషీలో కానీ లేకపోతే ఆయన మంత్రివర్గంలో కానీ ఎవరున్నారు శివ? ఆయన మంత్రివర్గం ఎవరున్నారు? వాళ్ళందరూ కూడా ఎవరు నియమించుకున్నావు? మొత్తం కూడా ఏ సామాజిక వర్గం ఉన్నది? ఇది స్పష్టంగా అర్థమవుతున్నది కదా. నీకు నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. ఓట్ల కోసం నువ్వు బీసీ డిక్లరేషన్ అని చెప్పినావు, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పినావు. చేయాలి, నువ్వు అనుకున్నట్టుగానే చేసి చూపించాలి. చేయాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ప్రామిస్ చేసినావు, మేనిఫెస్టోలో పెట్టినావు, ఓట్లు వేయించుకున్నావు, బీసీలో ఓట్లు వేయించుకుని గద్దెనెక్కినావు. ఇవాళ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. కానీ ఆ చిత్తశుద్ధి ఉందా లేదా అనేటువంటిది ప్రశ్నే. రైట్. మొన్న కేసీఆర్ గారు ఎక్కడో వీడియోలు వైరల్ అయింది బాగా, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు మంచి స్థానం ఉంటుంది, తప్పకుండా కార్యకర్తలను బలంగా చేకూర్చండి అని చెప్పేసి అని. కార్యకర్తలు చాలామంది కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు నాయకుల మీద, బీఆర్ఎస్ ఉన్న నాయకుల మీదనే. తప్పకుండా నిజంగా కార్యకర్తకి బీఆర్ఎస్ న్యాయం చేస్తుందా? ఇది ఎలా చూడవచ్చు అసలు? పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు కొంత మేరకు మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది, నష్టం జరిగింది. అప్పుడు పాలనా అనుభవం ఉన్న వాళ్ళు ఉండాలనుకున్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు మిగతా పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలస వచ్చారు. అవును, వలస వచ్చిన వాళ్ళు సహజంగానే వాళ్ళకు పదవిని ఎట్లా ఎంజాయ్ చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు పదవులు ఎంజాయ్ చేసుకుంటూ పోయినరు. నిజంగా జెండా మోసిన కార్యకర్త పాపం వాడు ఈ పరుగు పందెంలో, ఈ పోటీలో ముందుకు రాలేకపోయాడు. ఇప్పుడు ప్రభుత్వానికేమో నిరంతరం డెవలప్మెంట్ ఏం చేయాలి, సంక్షేమ పథకాలు ఎట్లా చేయాలి, ఈ కార్యక్రమాలే ఉండే. దాంట్లో కొద్ది కార్యకర్తలు వెనుకబడ్డ మాట వాస్తవమే. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఎవరైతే ఈ వలస పక్షులు ఉన్నారో వాళ్ళు వెంటనే వాళ్ళు చాలా స్పష్టంగా ఉంటారు. వాళ్ళు రాజకీయాల్లో కూడా స్పష్టంగానే రాజకీయాలు చేస్తారు. వాళ్ళు అధికారం కోసం వాళ్ళు ఉంటారు కాబట్టి అధికారం పోగానే వెంటనే అధికార పార్టీలకు వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. కాబట్టి ఎవరు ఇవాళ ఉన్నారు అనేటువంటి విషయం పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. గుర్తించాలని నేను ఒక కార్యకర్తగా నేను కూడా కోరుకుంటాను. నిజంగా పార్టీని నమ్ముకొని ఉండేటోళ్ళు, పార్టీని ప్రేమించేటోళ్ళు, నాయకత్వం పట్ల గౌరవం ఉండేటోళ్ళు వాళ్ళని గుర్తించాలి కదా. మన కొంత నష్టం జరిగిన మాట కొంతవరకు నువ్వు అన్నదాంతో నేను కూడా ఏకీభవిస్తున్నా. భవిష్యత్తులో నష్టం జరగదని మాత్రం ఆశ వ్యక్తం చేస్తున్నా. ఓకే, రైట్. ఇక్కడ పైలశేఖర్ రెడ్డి గారు నిజంగా ఎందుకనంటే ఆర్థికంగా ఉంది కాబట్టి ఆయనకు సీట్ ఇచ్చారని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. ప్లస్ గ్రామాలను పట్టించుకోలేదు, గ్రామాలకు సేవ చేయలేదు, పైలశేఖర్ రెడ్డి మీద పెద్ద ఆరోపణ చేసింది కాంగ్రెస్ పార్టీ. దాని గురించి మీరేం చెప్తారు? ఇక్కడ ఉన్న లోకల్ బాడీ కూడా నేనేమంటున్నా శివాది ఆరోపణ మాత్రమే. ఓకే, అది ఆరోపణ మాత్రమే. నిజమేందనేది ఏ ఊరికి పోయినా సాక్ష్యంగా చెప్తుంది. ఏ ఊరికి పోయినా చెప్తుంది. ఈ ఊరు అవరణ కాదు. ఆయన నిజంగా ప్రచారం చేసుకోలేదు పైలశేఖర్ రెడ్డి గారు. కానీ ఒకటి మీరు అన్న ఫస్ట్ ప్రశ్నకి ఏంటంటే కేసీఆర్ గారు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని మాట్లాడితే అది కొంతమేరకు నిజం, పాక్షికమైన నిజం. అది ఎలా ఎన్నికలు ఎట్లుంటాయి, రాజకీయాలు ఎట్లుంటే మనకు అందరికీ తెలుసు. ఎన్నికల్లో ఆర్థిక బలం ఉండాలి, అంగబలం ఉండాలి, అన్నీ ఉంటేనే గెలవడం కష్టం శివ. అయితే ఇది ఒక కారణమే. కానీ అప్పటికే ఆలేరు ప్రాంతంలో ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు గుర్తించి పైలశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి మంచి పేరును దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వ్యక్తి అయినట్టయితే నేను అనుకున్నట్టుగా ప్రజలకు సేవ చేస్తున్న ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చి ఆయనకు అవకాశం కల్పించడం జరిగింది. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో భవిష్యత్తు ఉన్న బిడ్డలు ఎంతోమంది తెలంగాణ కోసం అమరులైనరు, వీళ్ళ ఆశయాలు సాధించాలంటే నేను బాగా కష్టపడాలన్నాడు. నిజంగా పొద్దున 5 గంటల నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఆ 10 సంవత్సరాల కాల పాటు గ్రామాల అభివృద్ధి కోసం ఎంత శ్రమించిన నాయకుడు పైలశేఖర్ రెడ్డి. రైట్. ప్రత్యక్షంగా 9.5 సంవత్సరాల పరిపాలన ఉన్నాడు ఈ భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు. ఇక్కడ ఎందుకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎక్కడ కనబడట్లేదు, ఎక్కడ కార్యక్రమాలు చేపట్టట్లేదు? నిజంగా ఆయన ఎలా చూడుస్తారు ఈ ప్రాంత ప్రజలు అసలు వాస్తవానికి? అట్లేం లేదు శివ, వస్తున్నాడు కదా, అడపాదడపా కార్యక్రమాలకు వస్తున్నాడు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా 1 సంవత్సరం అన్న కాలం సమయం ఇవ్వాలి, వెంటనే ఎంబడబడితే బాగుండదని తన అభిప్రాయం. రెండవది ఏంటంటే తన కొంత ఓటమిని కొంతకాలం జీర్ణించుకోలేకపోయాడు. నేను మిగతా వాళ్ళలా కాదు కదా, బాగా కష్టపడ్డా కదా. నిజంగా శివ ఇప్పుడు ప్రభుత్వ నిధులతో పాటు ఆయన సొంత నిధులు కూడా ప్రతి నెల 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది శివ. ప్రతి నెల ఖర్చు పెట్టాడు ప్రజల కోసం. లేదు వ్యాపారం కోసమే వచ్చారని చెప్పేసి ఆరోపణలు చేశారు ఆయన మీద. మరి నేనేమంటున్నా, ఆరోపణలు నువ్వే అంటున్నావు శివ. ఆరోపణలు ఏదైనా మాట్లాడచ్చు. ఓకే, ఆరోపణలు ఏదైనా మాట్లాడచ్చు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన బంధువులు కానీ ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చిరా? కనీసం కార్యకర్తలు నాయకులకు కూడా ఎక్కడ ఎంకరేజ్ చేయరు వాళ్ళు. ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయాలి ఎమ్మెల్యే గారు. వ్యాపారాలు చేసుకోవడానికి అంటే ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు. ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు వాళ్ళని కూడా. ఎవరికి నిరంతరం పనంతా నిరంతరం గ్రామాల అభివృద్ధి. ఫస్ట్ తాగునీటి మీద దృష్టి పెట్టిండు, తర్వాత సాగునీటి మీద దృష్టి పెట్టిండు, తర్వాత రోడ్ల మీద దృష్టి పెట్టిండు, తర్వాత మురుకాల మీద దృష్టి పెట్టిండు. ఇట్లా ఇంకా చేయాల్సినవి ఉన్నాయి కానీ
చాలా చాలా పనులు చేసిండు. కోమల్ కుమార్ రెడ్డి గారే చెప్తున్నారు, బునాది గాని కాలువ కానీ పిలాయిపల్లి కాలువ కానీ ధర్మారెడ్డి కాలువలను అసలు నిర్వీర్యం చేసింది ప్రభుత్వం 10 సంవత్సరాలు, దీన్ని పట్టించుకోక ఈ ప్రాంతాన్ని మోసం చేసిందని చెప్పేసి అని ఇప్పుడు కోమల్ కుమార్ రెడ్డి గారే చెప్పారు. ఇది మంచి విషయం చెప్పారు శివ. అసలు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ మాట్లాడేటప్పుడు వాళ్ళకి మాట్లాడే నైతికత ఫస్ట్ లేదు అంటున్నాను. ఫస్ట్ నైతికత లేదు. ఓకే. ఎందుకంటే ఈ బునియాది గాని కాలువ గురించి తీసుకుందాం. అవును. మేము 2014లో వచ్చినప్పుడు 2014లో ఎన్నికల ముందు బునియాది గాని కాలువ ఈ ప్రాంత ప్రజల డిమాండ్ అని చెప్పేసి పైలశేఖర్ రెడ్డి గారికి మేము ప్రచారంలో చెప్పినాం. ఆ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా చెప్పారు, అయ్యా మాకు ఈ బునియాది గాని కాలువ రావాలి, ఇవాళ కనీసం పశువులకు గడ్డి కూడా దొరుకుతుంది మా ప్రాంతంలో, ఓకే, కూలీల కోసం కూడా పక్కకు ఎక్కడో బతకాల్సి వస్తున్నది అని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు అన్నప్పుడు వాళ్ళందరికీ ఏం మాట్లాడినారంటే, గెలిచిన తర్వాత 2 నెలలు నీళ్ళు ఇస్తాను చెప్పాను. చెప్పినట్టుగానే హరీష్ రావు గారిని మొదటి నెలల్ని హరీష్ రావు గారిని ఒలవని తీసుకురావడం జరిగింది. భువనగిరి తీసుకొచ్చిండు, ఇక్కడికి ఒలవనకు వచ్చిండు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చిన ఒక సమీక్షా సమావేశం పెట్టిండు. పెట్టిన తర్వాత అసలు అధికారులు అడిగినప్పుడు 2 నెలలు ఇవ్వడం సాధ్యం కాదని తెలిసింది. అసలు ఎందుకు సాధ్యం కాదని తెలిసిన తర్వాత ఎమ్మెల్యే గారే స్వయంగా ఎందుకు సాధ్యం కాదన్న విషయం తెలిసిన తర్వాత దాని అధికారులు కూడా హరీష్ రావు గారు చెప్పారు, ఏది ఏమైనా చేసి నిధులు ఎంత అవసరం ఇస్తా, ఇమీడియట్గా పని జరగాలని చెప్పిన తర్వాత ప్రజలకు మాట ఇచ్చినాం, వెంటనే నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు అప్పుడు తను మన సుధాకర్ అన్న, పీవీ నగర్ ఎంపీ గారు సుధాకర్ అన్నని తిప్పి అసలు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో చూడమంటే తను పూర్తి అధ్యయనం చేసి అసలు కాంగ్రెస్ పార్టీకి మూసీ నది 0 పాయింట్ పెట్టాలి, మత్తనంతారం 0 పాయింట్ ఉండాలి. ఇది బునియాది గాని కాలువకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పెట్టారు శివ? ఎర్రకుంట 0 పాయింట్ పెట్టారు. ఎర్రకుంటకు మత్తనంతారానికి 2.5-3 కిలోమీటర్ల వ్యవధి దూరం ఉంటుంది. ఎర్రకుంట చాలా చిన్న కుంట, ఆ చిన్న కుంటకు నైజాం కాలువ నారు తవ్వినటువంటి చిన్న కాలువ, ఆ చిన్న కాలువ గుండా ఎర్రకుంట వరకు నీళ్ళు వస్తాయి. వీళ్ళ తెలివి ఏంటంటే ఎర్రకుంటను 0 పాయింట్గా పెట్టి ఆత్మకూరు మండలం వరకు నీళ్ళు ఇస్తామన్నారు. ఎక్కడ కాలువ పూర్తి కాలేదు. ఈ కేవలం ఓట్ల కోసం రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి ఒకసారి ఎర్రకుంట కాడ తలుపులు లేపి ఏదో కాలువకు నీళ్లు వదలమని చెప్పేసి వాళ్ళు ఓట్లు దండుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. కానీ ఈ విషయం సుధాకర్ ద్వారా తెలుసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారు ప్రభుత్వం మళ్ళీ దీని ఎస్టిమేషన్లు, నిధులు శాంక్షను, టెండరు ఇదంతా సమయం పడుతుంది, ఏం చేద్దామని ఆలోచనతో ప్రజలకు మాట ఇచ్చినాం, వెంటనే నీళ్ళు ఇవ్వాలని ఆలోచనతో ఎట్లా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎర్రకుంటకెళ్ళి నీళ్ళు రావు కదా, మూసీ నది నుంచి రావాలి, మక్తానంతానికి రావాలి. అక్కడికి వెళ్ళి అక్కడ రైతులను ఒప్పించి సొంత డబ్బులు 85 లక్షల రూపాయలు సుధాకరానికి ఇచ్చే దగ్గరుండి ఇటాచీలు జేసీబీలు పెట్టి సొంత డబ్బులు పెట్టి ఆ మత్తనంతానం నుంచి ఎర్రకుంట వరకు కాలువ పూర్తి చేసి అట్లా మధ్యలో ఈ బునియాది గాని కాలువ ఎక్కడెక్కడైతే పూర్తి కాకుండా రైతులు భూములు ఇవ్వకపోవడం వల్ల పూర్తి కాకుండా ఎక్కడెక్కడైతే ఉందో ఎమ్మెల్యే గారు స్వయంగా కాలువ పంట ఉండి 1-2 నెలల పాటు కాలువ దగ్గర ఉండి ఆ కాలువ పంట ఆ పన్ను మొత్తం పూర్తి చేసి ఆ నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం కదా. ఓకే, ఈ ప్రాంత రైతాంగానికి తెలవదా? అరే కనీసం మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు రైతులు ఏమనుకుంటారో సోయి ఉండాలి కదా, మీకు రైతులు ఏమనుకుంటారో ఆలోచన ఉండాలి కదా. రైతుల సాక్ష్యం కదా, పంటలు పండించుకున్నారు కదా రైతులు. రైట్, నెక్స్ట్ టాపిక్ అన్న. అసలు వాస్తవానికి మీరు దగ్గరగా పనిచేసిన వ్యక్తి, మీతో చాలా స్నేహంగా ఉండే వ్యక్తి సాంబశివుడు అసలు నిజంగా ఎక్కడ ఎదుగుతాడో బీసీగా అని చెప్పేసి ఆయన దూరం చేశారు అని చెప్పేసి గట్టి వాదన, లోపల చర్చలు కూడా నడిచాయి. ఆ టైంలో ఆయన పార్టీలకు వచ్చిన తర్వాత ప్రకంపనలు సృష్టించాయి. దీని గురించి మీరు ఏం చెప్తారన్న? సాంబశివుడి మరణం వెనుక ఏ కుట్ర ఉందో శివ, ఏ కుట్ర ఉందో కానీ, కాకపోతే అందరూ తెలుసు నయం ఆ రోజుల రాజ్యం చేతిలో పనిచేస్తున్నాడు, రాజ్యం చెప్పినట్టుగా నయం పనిచేస్తున్నాడు, రాజ్యమే సాంబశివుడిని అడ్డు తొలగించుకుందని చెప్పేసి అనుకుంటున్నాం. సరే నువ్వు అంటున్నట్టుగా ఇంకెవరెవరు చేతులు కలిపినరో, ఎవరెవరు ఏమనుకున్నారో ఇక తెలియదు అనుకుంటారు కదా శివ, సహజం కదా. ఆయన మావోయిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు మరి ఎన్నో హింసాయుత కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, వీళ్ళని చంపినరు వాళ్ళని చంపినరు, బయటకు వచ్చి ఆయన వేదికలకి మాట్లాడుతున్నాడు, ఆయన పెద్ద నాయకుడు అవుతాడేమో అని ఆలోచనతో ఎవరెవరు చేసి ఉండవచ్చు. కానీ ఏదేమైనప్పుడు కూడా భువనగిరి నియోజకవర్గం మీరు అన్నట్టుగా ఒక మంచి బీసీ నాయకుడు, బలమైన నాయకుడు సాంబశివుని కూడా కోల్పోయింది. బీసీ నినాదం ఎలా చూస్తారన్న? అది న్యాయమైందే కదా. ఓకే, న్యాయమైన ఇప్పుడు మేమెంతో మాకంతా అనేటువంటి అత్యంత సహజమైన న్యాయం కదా, చాలా సహజమైన న్యాయం కదా. ఇవాళ ఖచ్చితంగా ఆ నినాదం బలపడాల్సిందే. బీసీ నినాదం ఏ సామాజిక వర్గానికో వ్యతిరేకమైన నినాదం కాదు కదా. ఇప్పుడు మా అవకాశాలు మాకు రావాలి,
మా వాటా మాకు కావాలని చెప్పి పోరాటం, అది న్యాయమైన పోరాటం కదా శివ. పార్టీని పక్క పెట్టి ఒకవేళ కనుక ఉద్యమం చేపడితే పార్టీని పక్కకు పెట్టి మీరు కలిసి పనిచేసే అవకాశం ఉందా? పక్కకు పెట్టాల్సిన అవసరం ఏంటి శివ? బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి మద్దతు ఉంది కదా. ఓకే, బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది కదా. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని చెప్తున్నది, మీరు లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు చెప్పినట్టుగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందని చెప్తున్నది. చేయండి. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఏ పార్టీకైనా చాలా పరిమితులు ఉన్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు ఉట్టిగానే ఆయా పార్టీలు ముందుకు రావు. ఒక బలమైనటువంటి వాయిస్ కూడా వినిపించాల్సిన అవసరం ఉంది. రైట్. బీసీలుగా అందరూ ఐక్యం కావాల్సిందే. ఖచ్చితంగా ఎవరికో వ్యతిరేకమైన పోరాటం కాదు, మన వాటా మనకే కావాలనేటువంటి ఒక న్యాయమైన పోరాటం. కాబట్టి ఆ పోరాటం కోసం అందరూ పిటికెత్తాల్సింది. తీర్మార్ మల్లన్న బీసీ మీద గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఎలా చూస్తారన్న దీన్ని? ఇక నేనేమంటున్నంటే, ఇప్పుడు మాటలే కాదు కదా, ఆచరణ కూడా చూడాలి కదా. ఓకే. తీర్మానం మల్లన్నని గతం నుంచి ఆయన ఎట్లా రూపాంతరం చెందుతున్నో చూసినప్పుడు ఆయన నమ్మలేం. ఇక అంతకుమించి నేనేం మాట్లాడలేను. ఓకే. ఆయన ఎప్పుడు ఎట్లుంటాడో అంత ఈజీగా కూడా ప్లేట్ మార్చగలడు. ఏదైతేనేమి ఆయన బీసీల పక్షాన మాట్లాడుతున్న సంతోషం. ఓకే. చెరిపేస్తాం అని చెప్పి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పే సమాధానం ఏంటి? తెలంగాణకు పర్యాయపదం కేసీఆర్. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటే తెలంగాణకు భావోద్వేగం కేసీఆర్. ఇవాళ ఎట్లా చెరిపేస్తావు? మత్తలు దుంకుతున్న చెరువును చూస్తే కేసీఆర్ కనిపిస్తుంది, హరితారంలో చెట్లను చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, ముసలమ్మ ముఖం మీద చిరునవ్వు చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, నువ్వు కూర్చునే సెక్రటరియట్ చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. కేసీఆర్ని ఎట్లా చెరిపేస్తాను అనుకుంటున్నాను? అయితే దానితోటి కేసీఆర్ ఒక భావోద్వేగం. తల్లి లేకుండా పిల్ల ఉంటుందా? చూస్తావా? అట్లా సాధ్యమవుతుందా? బీఆర్ఎస్ కళలు మాత్రమే అలాంటి మాటలు. నిజంగా వాస్తవానికి కాంగ్రెస్ వాళ్ళు తప్పకుండా ఆ పేరు లేకుండా చెరిపేస్తామని చెప్పేసి గట్టిగా వాదన చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు మీ పేరు లేకుండా చెరిపేస్తామని చూస్తున్నారు. ఈ సంవత్సర కాలంలోనే డిసైడ్ అయినరు, తప్పు చేసినాం రా ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి, ఇంకా 10-20 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఊసెత్తడానికి కూడా ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. మీ పేరు చెరిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల హృదయాలలో ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ప్రజలకు ఆకాంక్షలకు ప్రతినిధి కేసీఆర్, ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. చివరిగా లాస్ట్ ఎండింగ్ లన్నా రెండో విషయం విజయోత్సవ ర్యాలీలు. కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఏదైతే చేసినామో విజయోత్సవ ర్యాలీలు చేయబడతా ఉన్నది, విజయోత్సవాలు జరపాలని చెప్పి నేను ఏమంటానంటే, ఏ ప్రభుత్వమైనా ఉత్సవాలు జరుపుకోవడం తప్పేం కాదు. సంవత్సరం అయింది కాబట్టి ఉత్సవాలు జరుపుకోవాలని నిజాయితీగా సమీక్షించుకోండి. మేము అన్నది ఏంది, చెప్పింది ఏంది, మేము చేసింది ఏంది. అసలు విజయోత్సవాలని చెప్తున్నప్పుడు ఎవరి మీద విజయం సాధించారు? మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసిర్రా? మీరు ఏం ఎలగబెట్టిందండి? మీకు ఒక విధానం ఉందా? మీకు ఒక విధానం దేనికైనా, ఒక పారిశ్రామిక విధానం, ఐటీ విధానం, లేకపోతే వ్యవసాయ విధానం, ఏదైనా విధానం ప్రకటించారా మీకు? అస్తవ్యస్తం, ఆగమాగం. కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, అన్ని రంగాలు కుదేలైపోతున్నాయి, రాష్ట్ర ఆదాయం పడిపోతున్నది. ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీయించి ఇవాళ విజయోత్సవాలు చేసుకుంటున్నామంటే ఇవాళ మీరు 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 ఎటువైపు తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని? మీరు ఏం చేయదలుచుకున్నారో మరి ప్రజలన్నీ గమనిస్తున్నారు. ప్రజలు మరి వాళ్ళేం ఉత్సవాలు చేయాలో వాళ్ళు చేస్తారు. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా. ఓకే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే మా ప్రయాణం మొదలుపెట్టినాం. నా విషయం వరకు నేను చెప్పదలుచుకుంటే, ఓకే, నేను పోరాడిన ఉద్యమమే రాష్ట్రాన్ని సాధించింది. ఆ సాధించిన రాష్ట్రంలో నేను జెడ్పీటీసీ నిర్మాణంలో భాగమైన అద్భుతమైన నిర్మాణం చేసుకున్నాం. అందుకు సంతోషంగా ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా, జైల్లో పెట్టినా, మీ 6 గ్యారెంటీలు అమలు చేసేంత వరకు మీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెంటబడతాం. రెండవది, మీరు ఎక్కడెక్కడైతే అవినీతికి పాల్పడుతున్నారో మీ అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాం. మేము భువనగిరి ప్రాంతానికి సంబంధించి మేము కూడా ఎన్నికైన ఎమ్మెల్యే గారికి 1 సంవత్సర కాలం సమయం ఇవ్వాలనుకున్నాం. సంవత్సర కాలం అయిపోతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తాం, సలహాలు ఇస్తాం.
ఖచ్చితంగా ఆ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే, ప్రజలకు వ్యతిరేకంగా పోతే ఖచ్చితంగా పోరాటం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా కాదు, లేదు. మీరు మూసీ నదిని ప్రక్షాళన చేయాలి. మూసీ నదిలో గోదావరి నదీ జలాలు తీసుకొచ్చిపోయాలి. మూసీ నదిని ఎప్పటికీ సజీవంగా ఉంచాలి. అన్ని పనులు బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసింది, అని చాలా పనులు పూర్తి చేసింది. ఈ మూసీ నదిని మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. ఈ మూసీ నదిని అడ్డం పెట్టుకొని వేలాది కోట్లాది రూపాయలు దోసుకపోతామనంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. అదేవిధంగా పేదల ఇండ్లను కూలగొడతాం. పేదల ఇండ్లు కూలగొట్టి అది పెట్టుబడిదారులకు పెద్దలకు ఇస్తాం. ఆ భూములన్నీ కూడా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకొని తీరుతుంది. ముఖ్యంగా ఇవాళ ఇప్పుడు లగచర్లలో ఏదైతే సంఘటన జరిగిందో, ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకొని మీరు గిరిజనుల పట్ల మీరు అమానుషంగా మీరు వ్యవహరించారు. మొన్న జరిగినటువంటి ఒకవేళ దాడే జరిగిందని అనుకుంటే దాంట్లో ధర్మాగ్రహం, అది వాళ్ళ ఆగ్రహానికి ఒక అర్థం ఉన్నది. 9 నెలలుగా ఆ గిరిజనులు, ఆ ప్రజలు ఆ భూముల కోసం మా భూములు మాకే ఉండాలని విరోచితమైన పోరాటం చేశారు. అందరిని కలిసిండ్రు, అన్ని పార్టీలను కలిసిండ్రు, అన్ని ప్రజలను కలిసిండ్రు, అధికారులను కలిసిండ్రు, వేడుకున్నారు, కాలు మొక్కిండ్రు, మా భూములు మేము ఇయ్యం ఫార్మ్ హౌస్కి అని చెప్పేసి. ఏం చేయమంటావు? ఏం చేయాలి? మనసు సెంచరీ లేనప్పుడు చేతికి అందిని తీసుకుంటారు, దిక్కున్న దిక్కు ఇసురు కొడతారు. మన జరిగింది గదే. వాళ్ళ ఆగ్రహాన్ని ధర్మాగ్రహంగా తీసుకోవాలి. ఆ రైతుల్ని బేషరతుగా కేసు ఉపసంహరించుకొని జైళ్ళకి వెళ్ళి వాళ్ళని విడుదల చేయాలి. ఫార్మా కంపెనీ పెట్టేటువంటి ఆలోచనని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. విలువైన సమాచారాన్ని ఇచ్చారు, విలువైన సమయాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. నాకు మీ ద్వారా మరి ఈ విషయాలు మాట్లాడేటువంటి అవకాశం, అందరిని కలుసుకునేటువంటి అవకాశం కల్పించేందుకు మీకు కూడా మళ్ళొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.